ఉంది కదా, చావకూడదు, నా దేవుని క్రియలు నేను వివరిస్తానంటాడు భక్తుడు. దేవుని స్తోత్రం. దేవునికి రోషం కలిగి చేయాలి. అందుకే నేను అంటాను, స్తుతియాగం ఒకటండి, దేవుని ధ్యానించడం ఒకటండి. ఈ రెండు ఉన్న వాళ్ళు ఏమవుతారు తెలుసా? ఒక బలమైన దుర్గముగా ఉంటారు. ఇది లేకుండా ఒక ప్రార్థన ఉన్న వాళ్ళు ప్రార్థన ఏం చేస్తుందంటే ఈ వాక్యము అనే ధైర్యం లేక ప్రార్థన సన్నగిలిపోయి చస్తారు. అందుకే ప్రార్థన చేసే వాళ్ళు అనేక మంది దారి తప్పిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థనకి ఒక బలం ఏంటంటే వాక్యము. అందుకే వాక్యము లేని ప్రార్థన ఏమైపోతుందంటే బలహీనమైన ప్రార్థన అవుతుంది. అందుకే బలహీనమైన ప్రార్థన చేస్తున్నారు శిష్యులు. అందుకే ఎవరు అడిగారు తెలుసా? శిష్యులు అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు. మా ప్రార్థనలో ఏం లేదు, బలం లేదు. మా ప్రార్థన ఏం చేస్తున్నాం మాకు అర్థం అవ్వట్లేదు. అందుకే మాకు ఏం నేర్పించు. అదప్పుడు వాక్యానుసారంగా ప్రార్థన నేర్చుకున్న తర్వాత వారు బలమైన కార్యాలు ప్రభు కొరకు అంటే చూశారు, చేశారు. హల్లెలూయా. అందుకే నీ ప్రార్థన ఎలాగుంటుంది? బలహీనమైన ప్రార్థన. అందుకే బలహీనమైన మాటలు నీలోకి వస్తున్నాయి, బలహీనమైన ఆలోచనలు నీలోకి వస్తున్నాయి. బలహీనమైన ఆలోచనలు, బలహీనమైన అంటే ఉద్దేశాలను మనం ఏం చేయాలంటే తరిమి కొట్టి వాక్యానుసారమైన ఆలోచన, వాక్యానుసారమైన ధైర్యం, వాక్యమును పట్టుకోగలిగితే వాక్యం శక్తి కలిగిద్దండి. వాక్యం ఏమని చెప్పండి? ఆ వాక్యం నీకు ఏం చేస్తుందంటే నీ పాదములకు దీపంగా ఉంటుంది, నేను బ్రతికేస్తుంది. అందుకే సత్యాన్ని మాటలు రావు, వాక్యం నేను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అనేకులు బ్రతికించేటట్లుగా నన్ను నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యానికి మనము విలువివ్వాలి. దేవుని వాక్యానికి మనం విలువివ్వాలి. దేవుని స్తోత్రం. తీతుకు రాసిన పత్రిక 3:14. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలా. ఏది అప్పుడు ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఈ పరిచర్య ఎలా చేయాలి, ఆ పరిచర్య చేయాలి, ఆ పనులు ఎలా చేయాలి, ఈ పనులు ఏం చేయాలి, అడిగి ఏం చేయాలా నేర్చుకోవాలా. ఆదిత్యముడు నేర్చుకోవాలి, మేలు చేయడం నేర్చుకోవాలి, సహాయం చేయడం నేర్చుకోవాలా. నేర్చుకోకుండా సరిపోతుందా మేము దేవుడిని నమ్మేసుకున్నామంటే అది సరికాదు. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమంటే ఒక ఆమెకు ఒక భయంకరమైన అనారోగ్యం చేసిందంట. ఏమంటే ఆ అనారోగ్యం చేసి